మై డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం థర్మోడైనమిక్స్లో ఉండేటువంటి రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అవేంటంటే అవి ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ. ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకొని తర్వాత ఎంథాల్పీ అండ్ దెన్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ ఎనర్జీ. Internal energy. Internal energy is denoted with U or E also. ఈ ఇంటర్నల్ ఎనర్జీను చాలా బుక్స్ లో U తో కూడా డినోట్ చేసి ఉంటారు. కొన్ని బుక్కుల్లో దట్ ఈస్ వాట్ ఈ క్యాపిటల్ E తో కూడా డినోట్ చేసి ఉంటారు. అది ఒక్కసారి మనం గమనించి చదువుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఎ సిస్టమ్? ఒక సిస్టమ్ కు లేదా ఒక సబ్స్టెన్స్ కు ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏమి అనేదంటే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్, టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సిస్టమ్ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ కెమికల్ నేచర్. ఒక సబ్స్టెన్స్ కు దాని నేచర్ను బట్టి, ఒక సబ్స్టెన్స్ లో దాని నేచర్ను బట్టి స్టోర్ అయ్యేటటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఏమంటారంటే ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాం. ఓకే, సో ఇక్కడ రాస్తాను నేను, ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ద టోటల్ amount of energy stored in a substance by the virtue of its chemical nature, chemical nature is called as internal energy. దీన్నే మనం internal energy అని అంటాం. That is U. So this is the definition for internal energy. Total amount of energy stored in a substance or system by the virtue of its chemical nature. ఒక సబ్స్టెన్స్ కు దాని కెమికల్ నేచర్ ను బేస్ చేసుకొని ఉండేటువంటి ఎనర్జీనే ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాం అన్నమాట. సరే, ఈ సబ్స్టెన్స్ లో ఉండేటువంటి ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సమ్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నమాట. సమ్ ఏ సబ్స్టెన్స్ may have the following types of energies. One is translational energy. దీన్ని ఈటీ అందాం. ట్రాన్స్లేషన్ ఎనర్జీ, ఒక సబ్స్టెన్స్ లో ఉండే మాలిక్యూల్స్ ట్రాన్స్లేట్ కావడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉండొచ్చు. నెంబర్ 2, వైబ్రేషనల్ ఎనర్జీ. ఇవన్నీ చాలా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నమాట. వైబ్రేషనల్ ఎనర్జీ, దట్ ఈస్ ఈవి. ఏం వైబ్రేషనల్ ఎనర్జీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆర్ ఆక్సిజన్ అనుకుందాం. ఆక్సిజన్. So there is a double bond. Now this double bond acts as a spring. So movement దగ్గరకు రావడం, మళ్ళీ దూరంగా వెళ్ళడం, దీనివల్ల కూడా ఆ మాలిక్యూల్ కొద్ది ఎనర్జీ వస్తుంది. సబ్స్టెన్స్లో ఏముంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో వైబ్రేషనల్ ఎనర్జీ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ సైడ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. అండ్ థర్డ్ వన్, రొటేషనల్ ఎనర్జీ. ఇవి చాలా తక్కువ ఉండేటువంటి ఎనర్జీస్ అన్నమాట. ఈఆర్ అనేసి రాస్తున్నాం, ఈఆర్. సో రొటేషనల్ ఎనర్జీ అంటే ఇందాకే చెప్పాను, ఆక్సిజన్ ఆర్ సపోజ్ సే దెర్ ఈస్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ సింగిల్ బాండ్ హైడ్రోజన్. సో ఇది ఒక బాండ్ అన్నమాట. ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆటమ్ ఉంటుంది. డ్యూ టు దట్ ఈస్ వాట్ రొటేషన్ అరౌండ్ ద బాండ్. బికాస్ ఆఫ్ దట్ ఆల్సో వాట్ ఏ సబ్స్టెన్స్ మే గెయిన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రొటేషనల్ ఎనర్జీ. సో బాండ్ డబుల్ బాండ్ ఉండేటప్పుడు ఆ యొక్క రొటేషన్ రెస్ట్రిక్ట్ అవుతుంది.
డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండేటప్పుడు ఆ యొక్క రొటేషన్ అనేది ఉండదు అనమాట. దట్ వన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ, దిస్ ఈస్. అండ్ ఫిఫ్త్ వన్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ. ఎలక్ట్రానిక్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ అంటే ఏమి? అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బాండ్. ఒక బాండ్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీనే ఏమంటారంటే బాండ్ ఎనర్జీ అంటారు. అలాగే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటే బాండ్ను బ్రేక్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అంటాము. బాండ్ ఎనర్జీ అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్, దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బాండ్. ఒక బాండ్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీనో అదన్న ఇది బాండ్ ఎనర్జీ అనేసి అంటాం. దిస్ ఈజ్ ఈబి. అండ్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ, దట్ ఈస్ ఈ క్యాపిటల్ ఈ అనేసి రాస్తున్నాం దిస్ వన్. అండ్ అనదర్ ఫార్మ్ ఈస్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇక్కడ సిక్స్త్ వన్, దట్ ఈస్ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ, ప్రతి ఆటంలోనూ న్యూక్లియస్ ఉంటుంది, అవునా? దానికి ఉండేటువంటి దానివల్ల వచ్చేటువంటి ఎనర్జీను న్యూక్లియర్ ఎనర్జీ, దట్ ఈస్ ఈఎన్. And potential energy, this is, here it is, seventh one, potential energy, potential. And eighth one, kinetic energy, kinetic energy. ఇవన్నీ కూడా ఒక సబ్స్టెన్స్ లో ఉండగలిగేటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నమాట. ఓకేనా? దిస్ వన్. సో కైనెటిక్ ఎనర్జీ ఇస్ బికాస్ ఆఫ్ ద మాలిక్యులర్ మూమెంట్. మాలిక్యూల్స్ అన్ని మూవ్ అయ్యే దాని వలన వచ్చేటువంటి ఎనర్జీను కైనెటిక్ ఎనర్జీ అనేసి అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల వచ్చేటువంటి ఎనర్జీను పొటెన్షియల్ ఎనర్జీ అనేసి అంటాం. ఇప్పుడు ఈ అన్ని ఎనర్జీస్ను యాడ్ చేస్తే వచ్చే ఎనర్జీని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. నౌ దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ U is equal to internal energy U is equal to first of all ET రాసుకున్నాం, ET plus then vibrational energy plus rotational energy plus bond energy plus that is electronic energy plus nuclear energy En plus potential energy EPE plus kinetic energy EKE. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే వచ్చే ఎనర్జీనే మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనా? సో జనరలీ దీస్ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ ఇన్ అమౌంట్స్. ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట కంపేరింగ్ విత్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అందువల్ల ఏమంటామంటే ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ అంటాం. వై? బికాస్ దీస్ ఎనర్జీస్ ఆర్ నెగ్లిజిబుల్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీస్. ఓకే, దిస్ వన్. సో దీన్ని ఇప్పుడు మనం ఏమి ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ an extensive property. This one, next one is U is an extensive property. Extensive property. That means it depends on the amount of the substance. 1 kg substance కు ఇంటర్నల్ ఎనర్జీ తక్కువగా ఉండొచ్చు, 10 kg substance కు ఇంటర్నల్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. సో అమౌంట్ ఇంక్రీజ్ అయిందంటే ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. And then U is a state function. So state function అంటే ఏమి? The property of a substance or system which depends on what? Initial position or initial state and final state. ఒక ప్రాపర్టీ, ఒక సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీ ఇనిషియల్ స్టేట్ పైన అలాగే ఫైనల్ స్టేట్ పైన డిపెండ్ అయితే ఆ ప్రాపర్టీని ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫంక్షన్ అనేసి అంటాం అన్నమాట. So internal energy is a state function. Next, absolute value of internal energy cannot be measured. Absolute value no measure cheyaleం. Absolute value means what? ఒక సబ్స్టెన్స్ కు టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందో మనం కనుక్కోలేము. బట్ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ వెన్ ద సబ్స్టెన్స్ ఇస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ రియాక్షన్. ఇప్పుడు వస్తాం అసలైన విషయాన్ని, రియాక్షన్ కు ఇక్కడ వస్తాను.
And another important term is this U is equal to a function of temperature. It depends on temperature. It depends on temperature. Internal energy is a function of temperature. That means with increase in temperature, internal energy also increases. With a decrease in temperature, internal energy also decreases. That is why in case of isothermal process gana తీసుకున్నామంటే అందులో this is delta U is equal to 0. Why? Because in isothermal process delta T is equal to 0. Isothermal process లో delta T is equal to 0. So delta T is equal to 0 అయిందంటే internal energy కూడా 0. Change in internal energy. Delta U is called as internal energy change. U ను internal energy అనేసి అంటాం. ఇందాకే చెప్పాను అబ్సల్యూట్ వాల్యూ ఇది, దీని పూర్తి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయలేం, డిఫరెన్స్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు, డిఫరెన్స్ను మెజర్ చేయొచ్చు అనమాట. సో అలా దిస్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్లో ప్రతి సబ్స్టెన్స్, for every substance in isothermal process, that is delta U is equal to 0. Delta U is equal to 0 అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నెక్స్ట్ దీని తర్వాత ఇంతకు ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్కి వస్తాం. ఈ కెమికల్ రియాక్షన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ ఎనర్జీ? ఒక కెమికల్ రియాక్షన్కు సంబంధించి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏం? It is nothing but the amount of energy released or absorbed in isochoric process. So, amount of, that is, amount of heat released or absorbed in a chemical reaction taking place at constant volume. సో దీన్నే మనం ఇంటర్నల్ ఎనర్జీ అనేసి అంటాం ఒక కెమికల్ రియాక్షన్ యొక్క సెన్స్లో. దట్ మీన్స్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఐసోకోరిక్ ప్రాసెస్. This is isochoric process. సో ఐసోకోరిక్ ప్రాసెస్ లో అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరిగే రియాక్షన్ లో ఎంత హీట్ ఎవాల్వ్ అవుతుందో లేదా ఎంత హీట్ అబ్జార్బ్ అవుతుందో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ నే ఇంటర్నల్ ఎనర్జీ అనేసి అంటాం అనమాట. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్, this one, and delta U is equal to UP minus UR. So UP is total internal energy of what? Products. Internal energy of products. Total antunam. Why? Because in a reaction there may be more than one reactant or product. ఒక రియాక్షన్లో ఇప్పుడు నేను ఒక రియాక్టెంటే తీసుకున్నా, ఒక ప్రోడక్టే రాశాను. ఇక్కడ A plus B gives rise to, that is C plus D అని కూడా ఉండొచ్చు. N2 plus 3H2 gives rise to 2NH3, అవునా? అలాగే NaCl plus HCl plus NaOH, HCl plus NaOH gives rise to NaCl plus H2O. So two products and two reactants. అందుకే total internal energy of products. And you are total internal energy of that is what? Reactants. Total internal energy of reactants అన్నమాట. ఇప్పుడు ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, ఎండోథర్మిక్ రియాక్షన్స్ వచ్చాయనుకోండి, దాంట్లో ఐసోకోరిక్ ప్రాసెస్లోనే. ఐసోకోరిక్ ప్రాసెస్ మీన్స్ వాట్? ఐసోకోరిక్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? రియాక్షన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ క్లోజ్డ్ కంటైనర్. ఒక క్లోజ్డ్ కంటైనర్ లోపల జరుగుతున్నటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా దే ఆర్ నథింగ్ బట్ ద రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్.
ఆ రియాక్షన్స్ లో ఎంత హీట్ ఎవాల్వ్ అవుతుందో లేదా ఎంత హీట్ అబ్జర్వ్ అవుతుందో వాటిని ఏమంటారంటే దట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. దాన్నే మనం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనేసి అంటాం అన్నమాట. ఓకేనా? దిస్ వన్. సపోజ్ ఇప్పుడు రియాక్టెంట్ కు ఇంటర్నల్ ఎనర్జీ తక్కువగా ఉంది, ప్రోడక్ట్ కు ఎక్కువగా ఉంది. సో తక్కువగా ఉన్న రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఎలా అయిపోతుందంటే ఇట్ హ్యాస్ గెయిన్డ్. అది హీట్ ద్వారా లేకపోతే సమ్ ప్రాసెస్ ద్వారా హీట్ ను గెయిన్ చేసుకోవాలి అనమాట, ఎనర్జీని గెయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది, డెల్టా యూ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ for endothermic reactions. Endothermic reactions taking place at constant volume. That is very important. Constant pressure అంటే అది ఎంథాల్పీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఏ రియాక్షన్స్ అయితే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతాయో ఆ రియాక్షన్స్ లో ఎవాల్వ్ అయిన హీట్ లేదా అబ్జార్బ్ అయిన హీట్ ను ఏమంటాము, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అయితే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అని అంటాం. అదే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరిగితే దాన్ని ఎంథాల్పీ చేంజ్ అంటాం. దిస్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఎంథాల్పీ అండ్ దట్ ఈస్ వాట్ ఇంటర్నల్ ఎనర్జీ. అండ్ డెల్టా యూ ఇస్ ఈక్వల్ టు నెగటివ్ ఫార్ exothermic reactions అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ ఆర్ అబ్జార్బ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీకి ఒక ఫార్ములా వస్తుంది. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు క్యూవి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి డెల్టా టి. సో ఇది ఒక ఫార్ములా ఇంటర్నల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి. వేర్ ఎన్ ఈజ్ ఎన్ number of moles and CV is molar specific heat capacity and delta T is difference in temperature. Difference in that is what temperature. Okay na? So idoka formula ఇంటర్నల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. అగైన్ సివి ఈజ్ ఈక్వల్ టు మోనోటామిక్ గ్యాసెస్ డయాటామిక్ గ్యాసెస్ కు చేంజ్ F/2R కదా. ఫర్ మోనోటామిక్ గ్యాసెస్ F ఈజ్ ఈక్వల్ టు 3, డయాటామిక్ గ్యాసెస్ 5 అండ్ పాలియాటామిక్ గ్యాసెస్ దట్ ఈస్ వాట్ 6 అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక లాస్ట్ ఒక ఫార్ములా ఏంటంటే U ఈజ్ ఈక్వల్ టు Q minus W. ఇది మనకు ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నుండి వస్తుంది, దాంట్లో ఎక్కువగా చెప్పుకుంటాము. సో దిస్ ఈజ్ ఆల్సో ద ఫార్ములా ఫర్ ఇంటర్నల్ ఎనర్జీ అన్నమాట. ఇంటర్నల్ ఎనర్జీకు ఇది కూడా ఒక ఫార్ములా. దీని అర్థం ఏదో చూద్దాం. Q is the amount of heat given to the system. Amount of heat given to the system. అందుకే అది ప్లస్. అండ్ W is work done by the system. So this is the formula for that is what internal energy. ఇదేమో అర్థం చేస్తాం. సపోజ్ Q amount of heat given to the system. సపోజ్ ఒక సిస్టమ్ కు 100 or 1000 joules of energy ఇచ్చామనుకోండి. ఆ సిస్టమ్ ఒక 500 joules of ఎనర్జీను ఖర్చు పెట్టింది ఎందుకు, వర్క్ చేయడానికి. సో తన దగ్గర ఎంత మిగిలింది ఇప్పుడు 1000 minus 500 దట్ ఈస్ ఈక్వల్ టు 500 ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఓకేనా? ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సబ్స్టెన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ఇంటర్నల్ ఎనర్జీలో తెలుసుకోవాల్సినటువంటి టాపిక్స్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు దట్ ఈస్ వాట్ ఎంథాల్పీ. నెక్స్ట్ ఇంతవరకు మనము దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఏమంటే ఎంథాల్పీ. సో ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి టర్మ్స్ అన్నమాట. సో ఈ ఎంథాల్పీ అనేది ఏమో చూద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంతవరకు ఏం నేర్చుకున్నామంటే దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ కెమికల్ నేచర్.
సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి అవి, వాటి ఫార్ములాలు, అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎంథాల్పీకి వద్దాం. సో ఇంటర్నల్ ఎనర్జీ కంటే ఎక్కువగా మనం ఎంథాల్పీని యూస్ చేస్తాం థర్మోడైనమిక్స్లో. వై? బికాస్ ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ రెండు కూడా దట్ ఈజ్ ఎనర్జీసే. ఇంటర్నల్ ఎనర్జీ అలాగే ఎంథాల్పీ రెండింటినీ ఎనర్జీస్ అన్నాం, బట్ డిఫరెంట్ కండిషన్స్లో. అదే అనమాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. హీట్ కంటెంట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఎ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంథాల్పీ. సో అన్ని బుక్లో ఈ డెఫినేషన్ ఇచ్చింటారు. సో హీట్ కంటెంట్ అంటే ఒక సబ్స్టెన్స్ లో ఉండేటువంటి ఒక హీట్ కంటెంట్ ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంథాల్పీ అనేసి అంటాం. దీని నుండి మనకు ఎంథాల్పీకి సంబంధించి ఏమీ అర్థం కాదు. హీట్ కంటెంట్ ప్రతి బుక్లోనూ ఇదే ఇచ్చాడన్నమాట. నెక్స్ట్ వద్దాం. ఈ టాపిక్లో మనకు ఎంథాల్పీ గురించి నీట్గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలన్నమాట. అదేంటంటే అది అమౌంట్ ఆఫ్ హీట్ evolved or absorbed in a chemical reaction taking place at constant pressure. So chemical reactions, the constant pressure, constant volume. So constant volume దగ్గర రియాక్షన్ జరుగుతుందంటే that is taking place inside of a closed container. If a chemical reaction is taking place in a closed container, ఒక క్లోజ్ చేసిన ఒక కంటైనర్లో జరిగేటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరిగినట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే క్లోజ్ చేసేసింటాం కంటైనర్, దాంట్లో వాల్యూమ్ ఇంక్రీజ్ కావడం కానీ వాల్యూమ్ డిక్రీజ్ కావడం కానీ జరగదు. దట్ ఈస్ సో కాన్స్టెంట్ ప్రెషర్ అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అట్మాస్ఫియర్లో ఒక రియాక్షన్ మనం జరుపుతున్నాం అనుకోండి. సే యు ఆర్ బర్నింగ్ సంథింగ్ ఇన్ ఓపెన్ ప్లేస్. మనం ఏదో కాల్చుతున్నాం, భోగి మంటలు వేస్తాం కదా. సో అప్పుడేమే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ చేంజ్ అవ్వదు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వాల్యూ మనం 1 atm ఒక అట్మాస్ఫియర్గా తీసుకుంటాం అన్నమాట. సో అక్కడ జరిగేటువంటి రియాక్షన్స్ అన్ని కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరిగే రియాక్షన్స్ అని అంటాం. నాట్ ఓన్లీ ద రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ అవుట్ సైడ్. సపోజ్ ల్యాబొరేటరీలో మనం ఏదో ఒక రియాక్షన్ టెస్ట్ ట్యూబ్లో క్యారీ అవుట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ రెండింటిని యాడ్ చేసాం, NaCl + H2O వచ్చింది మనకు. సో దట్ ఈస్ ద రియాక్షన్ టేకింగ్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో రూమ్ యొక్క ప్రెషర్ ప్రతిసారి చేంజ్ అవ్వదు. సో ప్రెషర్ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ అన్నా, మాస్ పైన డిపెండ్ అవ్వదు. నువ్వు రూమ్లో ఒక ల్యాబొరేటరీలో ఆ లాస్ట్లో ఎక్స్పెరిమెంట్ చేసినా, ఈ లాస్ట్లో ఎక్స్పెరిమెంట్ చేసినా, ఏ టేబుల్ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ప్రెషర్ ఒకే విధంగా ఉంటుందన్నమాట. సో ఇది మనం మెయిన్గా ఇంటర్నల్ ఎనర్జీకు తర్వాత దట్ ఈస్ వాట్ ఎంథాల్పీకి ఉండేటువంటి డిఫరెన్స్ కనుక్కోవాల్సింది. సో ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్లో ఉండే రియాక్టెంట్స్ అన్ని పూర్తిగా రియాక్ట్ అయినప్పుడు బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనుకున్నాం, HCl ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O. ఇదొక రియాక్షన్. ఈ రియాక్షన్కు ఎంథాల్పీ అనేది ఉంటుంది. ఎంథాల్పీ అనేది ఏమి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అలాగే సపోజ్ N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇక్కడ నేను ఒక 2 కెమికల్ రియాక్షన్స్ తీసుకున్నాం. ఇది రివర్సిబుల్ రియాక్షన్ అనేది ప్రస్తుతానికి మనం ఈ రియాక్షన్ ఇలా తీసుకున్నాం. ఓకేనా? దిస్ వన్. సో ఇప్పుడు దీంట్లో 1 mole HCl ఈజ్ రియాక్టెడ్ విత్ 1 mole NaOH టు 1 mole NaOH. వీ డోంట్ నో అబౌట్ వీటి గురించి అవసరం లేదు. ఇది NaCl అండ్ H2O గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రియాక్షన్, ఇది ఒక రియాక్షన్. ఇప్పుడు దీంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఈ రెండు కూడా ఏమంటే రియాక్టెంట్స్. ఈ రియాక్టెంట్స్ మనం ఎంతైతే తీసుకుంటాం, 1 లీటర్ తీసుకుంటే 1 లీటర్, 2 లీటర్స్ తీసుకుంటే 2 లీటర్స్, కంప్లీట్గా రియాక్ట్ అయినప్పుడు ఆ రియాక్షన్లో ఎంత హీట్ ఎవాల్వ్ అవుతుందో లేదా అబ్జార్బ్ అవుతుందో కండిషన్ ఏమి, ఈ రియాక్షన్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరగాలి. అప్పుడు దాన్ని మనం ఎంథాల్పీ అనేసి అంటాము. సో కెమికల్ రియాక్షన్స్లో ఎవాల్వ్ అయ్యే హీట్ అంటే రిలీజ్ అయ్యేటువంటి హీట్, లేకపోతే కెమికల్ రియాక్షన్స్లో అబ్జార్బ్ అయ్యేటువంటి హీట్, దీన్నే ఎంథాల్పీ అనేసి అంటాం. బట్ కండిషన్ ఈస్ దట్ రియాక్షన్ షుడ్ బి టేకెన్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇఫ్ ద రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. అది మనకు ఇంటర్నల్ ఎనర్జీ అన్నమాట. ఓకేనా? డిఫరెన్స్ ఇంతే. ఈ డిఫరెన్స్ మనం క్లియర్గా తెలుసుకుంటే చాలు. ఓకే, దట్ ఈస్. సో అందుకే ఇంటర్నల్ ఎనర్జీని మనం బాంబ్ కెలోరీమీటర్ యూస్ చేసి
మెజర్ చేస్తాం. బాంబ్ కెలోరీమీటర్ అంటే అది ఒక క్లోజ్డ్ కంటైనర్ ఉంటుంది, దాంట్లో ఏదో సబ్స్టెన్స్ను మనము బర్న్ చేస్తాము. ఆ బర్న్ చేసినప్పుడు దాంట్లో నుండి హీట్ రిలీజ్ అవుతుంది, ఆ హీట్ను చుట్టూ ఉండే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉందన్నమాట మనకు. ఆ ఎక్స్పెరిమెంట్లో కావాల్సింటే మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, 1 మోల్ నైట్రోజన్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్తో పూర్తిగా రియాక్ట్ అయినప్పుడు దీంట్లో ఎంత హీట్ రిలీజ్ అవుతుందో లేదా ఎంత హీట్ అబ్జార్బ్ అవుతుందో, దీంట్లో అయితే రిలీజ్ అవుతుంది, దీంట్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ రియాక్షన్లోనూ రిలీజ్ అవుతుంది, ఈ రియాక్షన్లోనూ రిలీజ్ అవుతుంది. మీకు తెలిసిందే కెమికల్ రియాక్షన్స్, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఉంటాయి, ఎండోథర్మిక్ కెమికల్ రియాక్షన్స్ అంటూ ఉంటాయి అన్నమాట. ఎక్సోథర్మిక్ అంటే హీట్ను రిలీజ్ చేసే రియాక్షన్స్, ఎండోథర్మిక్ అంటే హీట్ను అబ్జర్వ్ చేసుకొని జరిగేటువంటి రియాక్షన్స్ అన్నమాట. సో దీన్నే మనం ఎంథాల్పీ అనేసి అంటాం. సో డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ దట్ ఈస్ వాట్ ఎంథాల్పీ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్, క్లోజ్డ్ కంటైనర్, క్లోజ్డ్ సిస్టమ్స్ లో జరిగే రియాక్షన్స్ లో ఎవాల్వ్ అయిన హీట్ లేదా అబ్జార్బ్ అయిన హీట్, దాన్ని ఇంటర్నల్ ఎనర్జీ అనేసి అంటాము. బట్ ఇఫ్ ద రియాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ then that is called as what ఎంథాల్పీ ఆఫ్ ద రియాక్షన్. ఇప్పుడు దీనికి కొన్ని ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా, తీసుకొని ఇవి చూద్దాం. ఎస్, సో ఇప్పుడు ఈ ఎంథాల్పీలో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, సపోజ్ దెర్ ఈజ్ అ రియాక్టెంట్స్, ఒక రియాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేసి. సో రియాక్షన్ దట్ ఈస్ రియాక్టెంట్స్ gives rise to products. Reactants gives rise to products. Suppose వీటిని reactants R అని products P అనేసి తీసుకున్నాం. ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్, ఎంథాల్పీ చేంజ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇంటర్నల్ ఎనర్జీ లాగా ఎంథాల్పీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. సో ఎంథాల్పీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్, హీట్ కంటెంట్ అనేసి అన్నాం కదా, హీట్ కంటెంట్ మెజర్ చేయలేం. అబ్సల్యూట్ వాల్యూ, పూర్తిగా వాల్యూ ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయలేం. బట్ డిఫరెన్స్ ఇన్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ కెన్ బి క్యాలిక్యులేటెడ్. చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఎప్పుడు వస్తుంది? ఆ సబ్స్టెన్స్ కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, తీసుకోవాలి. సో ఎంథాల్పీ చేంజ్ మనము హెచ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఎంథాల్పీ ఈజ్ డినోటెడ్ విత్ denoted with H. So change in enthalpy with denoted with delta H అన్నమాట. delta H తో మనం డినోట్ చేస్తాం. దెన్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో బాగా అర్థం చేసుకోవాలి, చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఎప్పుడు వస్తుంది? ఒక సబ్స్టెన్స్ అలాగే పెట్టేస్తే మనకు చేంజ్ రాదు. ఇట్ షుడ్ బి పార్టిసిపేటెడ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. సో దట్ ఈస్, ఇదొక పాయింట్ లాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంథాల్పీ దట్ ఈస్ H ఈజ్ వాట్? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. It is extensive property. Internal energy and this one both are extensive properties. They depends on properties. So here it is. H is, what is H? Enthalpy is extensive property. And state function, and that is state function. So the initial తర్వాత ఫైనల్ స్టేట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇది ఒక ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇది అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. అలాగే స్టేట్ ఫంక్షన్ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ సిస్టమ్ విచ్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫంక్షన్ అన్నమాట. సో ఇవి దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడు ఈ రియాక్షన్ తీసుకున్నాం, ఈ రియాక్షన్ కు ఎంథాల్పీ చేంజ్ దట్ ఈస్ డెల్టా H is equal to HP minus HR. So what is HP? HP is enthalpy of that is what?
products, enthalpy of products అన్నమాట, enthalpy of products. And HR, that is enthalpy of reactants, enthalpy of reactants. సో ఇది మనం దేంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకేనా. సో మనకు అతను ఇచ్చేసింటాడు రియాక్షన్లో రియాక్టెంట్స్, సపోజ్ సే దెర్ ఆర్ మోర్ దాన్ వన్ రియాక్టెంట్. సో ఆ రియాక్టెంట్స్కు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ ఇచ్చేద్దాం, ఓకేనా. ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఏ కెమికల్ రియాక్షన్ తీసుకున్నాం, ఏ ప్లస్ బి ఎగ్జాంపుల్ అనమాట. ఇది A plus B gives rise to C plus D. Say it is a chemical reaction. So enthalpy change of the reaction, delta H is equal to first product anamata, enthalpy of product C plus enthalpy of D. Sum of enthalpies of products, sum of enthalpies of products minus sum of enthalpies of reactants, H, that is what B. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా. దిస్ వన్. సో మోర్ దాన్ 2 సబ్స్టెన్సెస్ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, N2 plus 3H2, అదర్వైజ్ దట్ ఈజ్ C plus O2 gives rise to CO2 అనమాట. C plus O2 gives rise to CO2. సో ఎంథాల్పీ చేంజ్ డెల్టా H. నెక్స్ట్ వస్తుంది మన ఏమేమి మనది, H CO2 మైనస్ HC ప్లస్ HO2, దిస్ ఈస్ O2 ఇదన్నమాట. ఇవి రెండు రియాక్టెంట్స్, ఇది వచ్చేసి ప్రోడక్ట్. ప్రోడక్ట్ యొక్క ఎంథాల్పీస్లో నుండి రియాక్టెంట్స్ యొక్క ఎంథాల్పీస్ను మైనస్ చేస్తే వచ్చేటువంటి సబ్స్టెన్స్నే ఏమంటారంటే మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంథాల్పీ చేంజ్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా వస్తుంది అనమాట. ఎంథాల్పీ చేంజ్ డెల్టా H ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ సిపి అన్నాం కదా, సిపి ఇస్ ఈక్వల్ టు QP బై N డెల్టా T అనేసి ఒక ఫార్ములా. మోలార్ specific heat capacity at constant pressure is equal to QP by N. So constant pressure దగ్గర అంటే ఏమి, amount of heat required to rise the temperature of a substance by 1 degree centigrade by amount of heat required to rise the temperature of 1 mole of substance, okay. So అదన్నమాట. సో దీన్ని మనకు QP is equal to CP N dt. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, N CP delta T. This is called as delta H. This is enthalpy change. ఇదే మనకు ఎంథాల్పీ చేంజ్ గా వస్తుంది అన్నమాట. ఇదో డెఫినేషన్. ఎస్. అనదర్ ఫార్ములా ఫర్ ఎంథాల్పీ ఇన్ థర్మోడైనమిక్స్, ఎంథాల్పీకు ఇంకొక ఫార్ములా ఏమంటే H is equal to U plus PV. That means enthalpy is the sum of U and M internal energy and PV work. So already PV work అంటే ఏమి, it is energy exchange కదా. PV work or energy అని రాస్తున్నా ఇక్కడ. This is PV energy, PV work or PV energy అని కూడా మనం రాయొచ్చు. సో H is equal to U plus PV అన్నమాట. ఇది గ్యాసెస్, జనరల్ గ్యాసెస్ సబ్స్టెన్సెస్కు తీసుకున్నప్పుడు. సో డెల్టా H is equal to ఏమవుతుంది, దీంట్లో డిఫరెన్స్ రాస్తే డెల్టా H is equal to డెల్టా U plus డెల్టా PV అన్నమాట, డెల్టా PV. సో డెల్టా H is ఎంథాల్పీ చేంజ్. దీంట్లో డెల్టా H అనేది ఏమంటే ఎంథాల్పీ చేంజ్ అన్నమాట. దిస్ ఈజ్
and delta U is internal energy change. Internal energy change. Energy change. Okay. And P, pressure. P is pressure, V is volume. Volume అన్నమాట. సో ఇప్పుడు గ్యాసెస్ సబ్స్టెన్సెస్కి అప్లై చేసామనుకోండి ఈక్వేషన్ గ్యాసెస్కు. ఫర్ గ్యాషియస్ సబ్స్టెన్సెస్ మీరు వీడియో స్టాప్ చేసి రాసుకోండి. సో గ్యాషియస్ సబ్స్టెన్సెస్కు ఫర్ గ్యాషియస్ సబ్స్టెన్సెస్ కు వచ్చినప్పుడు ఏమవుతుంది, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి అనమాట. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టి. సో డెల్టా పివి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్ఆర్టి అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండేటప్పుడు డెల్టా ఎన్ అంటే చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ total number of moles of products minus total number of moles of reactants అన్నమాట ఏది. సో దీనికన్నా మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, therefore delta H is equal to delta U plus delta nRT. సో ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం. సో ఇందులో ఆల్రెడీ డెల్టా హెచ్ అనేది రాసాం, డెల్టా యూ రాసాం, పి ప్రెషర్, వి వాల్యూమ్ అనేసి మెన్షన్ చేసాం పైన. ఇప్పుడు డెల్టా ఎన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Total number of moles of that is products. Total number of moles of products minus total number of moles of reactants. Total number of moles of reactants. R is gas constant or gas constant. Universal gas constant అంటాం. సో వాల్యూస్ ఇంకోసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సో జనరల్గా మనము 8.314 × 10⁻⁷ ఆ వాల్యూ యూజ్ చేస్తుంటాం అనమాట. గ్యాస్ కాన్స్టెంట్ అండ్ T ఈజ్ టెంపరేచర్. Okay, this is temperature ఇదన్నమాట. ఓకేనా, దిస్ వన్. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్లో చాలా సమ్స్ ఉన్నాయి దీని మీద. ఓకేనా. సో ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, then delta H is equal to delta U. అన్నమాట. అలాగే డెల్టా ఎన్ ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ అప్పుడేమవుతుంది, డెల్టా హెచ్ అంటే ఈ వాల్యూ నుండి కొద్దిగా తీసేస్తే ఇది వస్తుంది మనకు. ఇక్కడ డెల్టా ఎన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే, సో డెల్టా హెచ్ ఈజ్ లెస్ దాన్ డెల్టా యూ అన్నమాట. This is case number 1. This is case number 2. And case number, that is what, 3. If delta n is equal to positive, then delta H is greater than delta U. Okay, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, this one. చూడు, delta n is equal to 0 అయింది అనుకోండి, delta H is equal to delta U. If delta n is equal to నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వాల్యూ డెల్టా హెచ్ ఇస్ లెస్ దాన్ డెల్టా యూ అనమాట. ఎలా, ఇక్కడ నెగిటివ్ రాసాం, సపోజ్ -1 రాసాం అనుకో, ఈ వాల్యూ సంథింగ్ ఒక 5 అనుకోండి, డెల్టా యూ వాల్యూ 100 అనుకున్నాం, డెల్టా యూ వాల్యూ 100. సో డెల్టా ఎన్ ఇస్ ఈక్వల్ టు సపోజ్ -1 అనుకున్నాం, ఆర్టీ రెండు కలిస్తే ఒక 10 అనుకున్నాం, ఎంత అవుతుంది, -10. సో 100 - 10 ఏమవుతుంది చెప్పండి, దట్ ఈస్ ఈక్వల్ టు 90 కదా. ఈ 90 అనేది ఏమి, దిస్ ఈస్ డెల్టా హెచ్. సో ఇదేమనుకున్నాం మనం, డెల్టా యూ అనుకున్నాం. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో డెల్టా యూ ఎక్కువగా ఉందా, డెల్టా హెచ్ ఎక్కువగా ఉందంటే డెల్టా యూనే ఎక్కువగా ఉంటుంది అనమాట. డెల్టా యూ ఈజ్ గ్రేటర్ దాన్, దట్ ఈస్ వాట్, డెల్టా హెచ్. ఓకే, ఇలా
ఇప్పుడు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేద్దాం. ఓకే, అప్పుడు మనకు నీట్గా తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1, delta H or H2 hydrogen gas plus iodine present in gaseous state gives rise to 2H present in gaseous state. ఓకేనా, ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు దీనికి ఆప్షన్స్ ఏమంటే ఆప్షన్ నెంబర్ 1. సో 1, delta H is greater than delta U na. Option number 2, delta H is less than delta U. Option number 3, delta H is equal to delta U. Or fourth option, delta H plus delta U is equal to 0. ఏమవుతుందో చూద్దాం. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు ఫర్ దిస్ రియాక్షన్, ఫర్ ద కెమికల్ రియాక్షన్, ఫర్ ద chemical reaction, chemical reaction, for the chemical reaction, that is. So చూద్దాం అంతవరకు ఇది వచ్చిందో. yes. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మనకు తెలిసిన ఫార్ములా ఏమి? డెల్టా యు, డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ ఆర్ టి అన్నమాట. సో గివెన్ కెమికల్ రియాక్షన్. So this is the formula, the solution. So from the given chemical reaction, so simple, delta n is equal to 2 number of moles of products minus 1 plus 1, that is equal to 2 minus 2, that is equal to 0. So delta n is equal to 0 substitute చేస్తే, therefore delta H is equal to delta U plus 0 RT. So it gives delta H is equal to delta U అన్నమాట. So this option is correct. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, this one. Next, సపోజ్ ఇంకో కెమికల్ రియాక్షన్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? అది N2 ప్లస్ నెంబర్ 2 అనమాట. N2 ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ప్లస్ H2, 3H2 ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్ గివ్స్ రైజ్ టు, దట్ ఈస్ 2NH3 ప్రజెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్. సో దీనికి కూడా ఆప్షన్స్ ఇచ్చింటారు అనమాట. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, 3, 4 అది. సో సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ అనేసి అంటాడు. ఫైండ్ డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ ఫర్ ద రియాక్షన్, ఇలా ఇస్తారు అన్నమాట. దీనికి కూడా సేమ్. లేకపోతే వాట్ ఈజ్ the value of delta H minus delta U. So options ఇచ్చింటారు అన్నమాట. ఆప్షన్స్ ఏమంటే ఆప్షన్ నెంబర్ 1 is RT, ఆప్షన్ నెంబర్ 2 is minus RT, ఆప్షన్ నెంబర్ 3 is minus 2RT, ఆప్షన్ నెంబర్ 4 is 4RT. అతనికి ఇలా ఆప్షన్స్ ఇచ్చింటారు. సో మనకు తెలిసిన ఫార్ములా ఏమి? డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఆర్ టీ అన్నమాట. ఇది మనకు తెలుసు, అవునా? దిస్ వన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డెల్టా ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ 2 minus 1 plus 3, that is equal to 2 minus 4, that is equal to minus 2. This one. So ఈక్వేషన్ లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి, డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ మైనస్ 2RT. ఇప్పుడు ఈ వాల్యూ తెచ్చామనుకోండి, డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 2RT. సో ద ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఇలా మనం స్మాల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వర్కౌట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? దిస్ వన్. సో దిస్ ఈస్
వెరీ సింపుల్. ఇప్పుడు ఇంకొక రియాక్షన్ ఇస్తాం. CaCO3 number 3 అనమాట, this one. CaCO3 solid gives rise to CaO solid plus CO2 present in gaseous state, this one. So for this reaction, value of delta H minus delta U is again options. Number 1 RT, number 2 minus RT, number 3 that is minus 2 RT, number 4 2 RT. So ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, టేక్ delta H is equal to delta U plus delta N RT. delta N RT. ఇప్పుడు చూడండి, delta N is equal to total number of moles of products 1. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 plus 1 మైనస్, కొద్ది బాగా ఫోకస్ చేసి చూడాలి, ఇది 1. ఇది కరెక్ట్ అంటే దిస్ ఈజ్ రాంగ్. Why it is wrong is, we have to take the number of moles of gaseous substances in the reaction only. Gaseous substances in the reaction only. Gas, carbon dioxide ఒకటే gas, calcium oxide is a solid and calcium carbonate is also a solid. Okay, so delta N value ఏమంటే ఇక్కడ 1 minus 0, that is equal to 1. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ ఆర్టీ. మనకు కావాల్సిందేమి ఈ వాల్యూ. సో డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ ఇస్ ఈక్వల్ టు ఆర్టీ. సపోజ్ ప్రాబ్లంలో డెల్టా యూ మైనస్ డెల్టా హెచ్ అడిగాడు అనుకోండి, అప్పుడేం చేస్తాం, మైనస్ ఆర్టీ వస్తుంది. ఆప్షన్ మారిపోతుంది అనమాట. డెల్టా యూ మైనస్ డెల్టా హెచ్ అయితే మైనస్ ఆర్టీ, డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ అయితే ఆర్టీ అనమాట. సో ఇప్పుడు ఈ రియాక్షన్ ఏమి, డెల్టా ఎన్ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ కదా. సో డెల్టా ఎన్ పాజిటివ్ వాల్యూ కాబట్టి డెల్టా హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ డెల్టా యూ అవుతుంది. డెల్టా హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ డెల్టా యూ. ఓకేనా, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నంబర్ ఆఫ్ మోల్స్, డెల్టా ఎన్ ఈజ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous products, number of moles of gaseous products minus number of moles of reactant, that is gaseous reactants. So gaseous state లో ఉండే reactants యొక్క number of moles మాత్రమే తీసుకోవాలి. Why? Because this equation is applicable to the gaseous reactions only. Okay, ఇలా ఇంకెన్ని ప్రాబ్లమ్స్ అయినా మనం చేసుకుంటూ పోవచ్చు అన్నమాట. There is no limit. అన్ని ప్రాబ్లమ్స్కు ఇదే ఫార్ములా మనం అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏమి? రియాక్షన్స్ ఇన్ విచ్ హీట్ ఈజ్ ఇవాల్వ్డ్. ఫర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ డెల్టా హెచ్ ఎలా ఉంటుంది? ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్. డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఏం ఎక్సోథర్మిక్ రియాక్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్, ఇది ఒక కెమికల్ రియాక్షన్. సో డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు హెచ్పి మైనస్ హెచ్ఆర్. సో ఇప్పుడు రియాక్టెంట్ ప్రోడక్ట్ గా కన్వర్ట్ అయింది, దాన్ని మనం రియాక్షన్ అనేసి అంటున్నాం. ఈ వాల్యూ ఎప్పుడు మైనస్ వస్తుంది చెప్పండి? ఈ వాల్యూ ఎప్పుడు మైనస్ వస్తుంది? సపోజ్ ఇది 100, ఇది 50 అనుకోండి. సో హెచ్పి ఇస్ ఈక్వల్ టు 50, హెచ్ఆర్ ఇస్ ఈక్వల్ టు 100. That is equal to 50 minus 100. That is equal to minus 50. You will get minus value. ఎప్పుడు? Enthalpy of products less than that of enthalpy of reactants. Enthalpy of reactants ఎక్కువగా ఉంటుంది, enthalpy of products తక్కువగా ఉంటుంది. అలాంటి కెమికల్ రియాక్షన్స్ మనం ఎక్సోథర్మిక్ కెమికల్ రియాక్షన్స్ అనేసి అంటాం. అలాగే ఇప్పుడు ఇది ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఫర్ endothermic reactions.
ఫర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు పాజిటివ్. ఇది ఎలా చెప్పండి? సో ఇది పాజిటివ్ రావాలంటే ఇది 100 ఉండాలి. దిస్ షుడ్ బి 100, దిస్ ఇస్ 50. Then 100 minus 50. So here it is 100 minus 50. That is equal to 50. 100 minus 50, that is equal to 50. So delta H is equal to positive value. ఎప్పుడు రియాక్టెంట్స్కు తక్కువగా ఉండాలి ఎంథాల్పీ, ప్రోడక్ట్స్కు ఎంథాల్పీ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనము ఈ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ తర్వాత ఎండోథర్మిక్ రియాక్షన్స్కు డెల్టా హెచ్ వాల్యూస్ తీసుకుంటాం అన్నమాట. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ what enthalpy and yes. Now yes, ఇందాక మనం ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ డిఫరెన్స్ ఇన్ యూ అండ్ హెచ్. ఇదే మనకు కావాలి. చాలా చోట్ల స్టూడెంట్స్ అంతా ఏం చేస్తుంటారంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంటర్నల్ ఎనర్జీ తర్వాత ఎంథాల్పీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకసారి ఒక 4-5 డిఫరెన్సెస్ చూద్దాం. సిమిలారిటీస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి ఏమిటో చెప్తాం. సో ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ యూ, ఎంథాల్పీ హెచ్. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ డినోటెడ్ విత్ యూ అండ్ ఎంథాల్పీ ఈజ్ డినోటెడ్ విత్ హెచ్ అన్నమాట. ఓకే, ఎస్. నౌ ఎనర్జీ పొసెస్డ్ బై అ సిస్టమ్ డ్యూ టు ద ర్యాండమ్ మోషన్ అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఇంటర్నల్ ఎనర్జీకు బిగినింగ్ లో డెఫినేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పాము? ఎనర్జీ స్టోర్డ్ in a substance by the virtue of its chemical nature అన్నాం. సో జనరల్గా ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ అనేది 2 ఎనర్జీస్ పైన డిపెండ్ అవుతుంది అన్నమాట. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, రెండోది దట్ ఈస్ వాట్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ రాసాను. సో టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఎ సిస్టమ్ ఇస్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. సమ్ టైమ్స్ K ఈజ్ ఈక్వల్ టు 0 కావచ్చు. ఎందుకు? సపోజ్ సాలిడ్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే ఫ్రీ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ వోంట్ బి. ఫ్రీ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది ఉండదు అనమాట. కైనెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ వాట్ కైనెటిక్ ఎనర్జీ, మాలిక్యులర్ మూమెంట్. మాలిక్యులర్ మూమెంట్ వల్ల కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల వస్తుందన్నమాట. ఎస్, సో దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. ఒక సబ్స్టెన్స్కు ఇంటర్నల్ ఎనర్జీ అనేది జనరల్గా 2 టైప్స్ మెయిన్, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ బికాస్ ఆఫ్ ద మాలిక్యులర్ మోషన్. ఇవి గుర్తుపెట్టుకోండి. మాలిక్యూల్స్ మూవ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మాలిక్యూల్స్ మూవ్ కాకుండా టైట్గా వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటే కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. దట్ వన్. ఓకే, సో ఇదేంటిది? టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ఎ సిస్టమ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. హీట్ కంటెంట్ అనేసి అన్నాం. హీట్ కంటెంట్ ఆఫ్ ఎ సిస్టమ్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంథాల్పీ. దీన్ని ఇలాగే నేర్చుకోండి. నెక్స్ట్ మనకు ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ బోత్ ఆర్ వాట్? అబ్సల్యూట్ వాల్యూస్ కెనాట్ బి మెజర్డ్. అంటే ఒక సబ్స్టెన్స్కు కంప్లీట్గా ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, అలాగే ఒక సబ్స్టెన్స్కు కంప్లీట్గా ఎంథాల్పీ ఎంత ఉంటుందనేది మనం క్యాలిక్యులేట్ చేయలేము, మెజర్ చేయలేము. బట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. డిఫరెన్స్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట, అదే మెజర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫార్ములాకి వచ్చామనుకోండి. డియు ఇస్ ఈక్వల్ టు క్యూ మైనస్ డబ్ల్యూ. వాట్ ఈస్ డియు? ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనమాట. is equal to Q minus W. Q is amount of heat given to the system. Amount of heat given to the system. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో వస్తుంది మనకు. సో అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు ద సిస్టమ్ మైనస్ W రాసాం, వర్క్ డన్ బై ద సిస్టమ్. సపోజ్ హియర్ ఇట్ ఈస్ DU కంటే U అనేసి రాయొచ్చు, ఇంటర్నల్ ఎనర్జీ అనేసి రాయొచ్చు అనమాట. దిస్ ఈస్ సో U is equal to Q minus W. సో ఒక సిస్టమ్ లేదా ఒక సబ్స్టెన్స్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఏంటంటే, సపోజ్ ఒక సబ్స్టెన్స్కు కొద్ది హీట్ని ఇచ్చామనుకోండి, కొద్ది హీట్ని ఇచ్చాం, ఆ సబ్స్టెన్స్ కొద్ది వర్క్ చేసింది. వర్క్ చేయగా మనం ఇచ్చినటువంటి హీట్లో వర్క్ చేసిన తర్వాత మిగిలినటువంటి ఎనర్జీనే ఇంటర్నల్ ఎనర్జీ. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, ఐ హ్యావ్ టేకన్ సమ్ ఎనర్జీ, ఫుడ్ తీసుకో, ఒక 5-6 ఇడ్లీలు తిన్నామనుకోండి.
అందులో ఒక 3 ఇడ్లీల నుండి వచ్చేటువంటి ఎనర్జీను ఏదో సమ్ వర్క్ చేయడానికి ఖర్చు పెట్టాను. ఇంకెంత మిగిలింది నా దగ్గర? 3 ఇడ్లీస్లో ఉండేటువంటి ఎనర్జీ మిగిలింది. దట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనా? దట్ వన్. సో అమౌంట్ 6 ఇడ్లీస్ గివెన్ టు మీ ఎనర్జీ అనమాట. సపోజ్ 600 జౌల్స్ అనుకున్నాం, 600 జౌల్స్. అండ్ డబ్ల్యూ వర్క్ డన్ బై ద సిస్టమ్, అందుకే మైనస్ రాశాను. వర్క్ డన్ బై ద సిస్టమ్. నేను ఏదో వర్క్ చేశాను. ఎంత వర్క్ చేశాను? ఆ వర్క్ వాల్యూ అంటే 300 జౌల్స్ అనుకున్నాం. తీసుకునిందేమో 600 జౌల్స్, నేను ఖర్చు పెట్టిందేమో 300 జౌల్స్ అనమాట. ఎంత మిగిలింది నా దగ్గర? 300. దాన్నే ఇంటర్నల్ ఎనర్జీ అనేసి అంటాం. అది నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. హెచ్ ఇస్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. హెచ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఇంతకు ముందే చూసాం, ఎంథాల్పీ ఇస్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ పివి వర్క్ అనమాట. పివి వర్క్ అంటే ఏమి? ప్రెషర్ వాల్యూమ్ వర్క్, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్, కంప్రెషన్ ఆఫ్ గ్యాస్, అవునా? దానివల్ల వచ్చేటువంటి ఎనర్జీ. కంప్రెస్ అయిందనుకోండి, గ్యాస్ను కంప్రెస్ చేసామనుకో, గ్యాస్ ఎనర్జీ పెరుగుతుంది, హీట్ పెరుగుతుంది. హీట్ పెరిగిందంటే దాని ఎనర్జీ కూడా పెరుగుతుంది, టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్యాస్ను కంప్రెస్ చేసామనుకో, మాలిక్యూల్స్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. యాజ్ ద మాలిక్యూల్స్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్, ఆటోమేటికలీ టెంపరేచర్ ఇంక్రీజెస్. టెంపరేచర్ ఎందుకంటే అట్రాక్షన్స్ పెరుగుతాయి కాబట్టి టెంపరేచర్ కూడా అయింది. అదే ఎక్స్పాన్షన్ జరిగింది అనుకోండి, ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? మాలిక్యూల్స్ అన్ని దూరంగా వెళ్ళిపోతాయి. సో డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ కూలింగ్ టేక్స్ ప్లేస్. ఒక గ్యాస్ ఎక్స్పాండ్ అయిందంటే కూల్ అవుతుంది. అదే ఒక గ్యాస్ను కంప్రెస్ చేసామంటే హీట్ అవుతుంది. మనము కార్ టైర్లో గాలి పట్టామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? హీట్ ఎక్కుతుంది కదా. వీఆర్ కంప్రెసింగ్, మనం కంప్రెస్ చేస్తున్నాం, అవునా? ఇదనమాట. సో పివి వర్క్ వల్ల వచ్చేటువంటి ఎనర్జీ, అదే ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ అని చెప్పాను, ప్లస్ దానికి ఉండేటువంటి ఇంటర్నల్ ఎనర్జీ. ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే వచ్చేది ఎంథాల్పీ. చూడండి ఎంత క్లియర్ డిఫరెన్స్ ఉందో రెండింటికి. ఎంత? దట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీకు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ పివి వర్క్ అనమాట. అంటే ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది? గ్యాస్ ఎక్స్పాండ్ అయినప్పుడు, అలాగే గ్యాస్ కంప్రెస్ అయినప్పుడు ఎనర్జీలో వచ్చేటువంటి డిఫరెన్స్ అనమాట. అది మైనస్ రావచ్చు, ప్లస్ రావచ్చు, వాట్ ఎవర్ మే దిస్ వన్. సో దిస్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎనర్జీ డ్యూ టు పివి వర్క్. వర్క్ అనేది వన్ ఆఫ్ ద ఎనర్జీ అని ఫస్ట్ లోనే చెప్పుకున్నాం. వర్క్ అనేది ఏమంటే ఎనర్జీను ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక మెథడ్. దాన్ని ఏమంటారంటే వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఎనర్జీ, దట్ ఈస్ వర్క్. సపోజ్ ఇప్పుడు నేను నీకు సహాయం చేయాలనుకో, నీకేమైనా ఒక 100 రూపీస్ మీకు ఇచ్చేసి నేను మీకు హెల్ప్ చేయొచ్చు. లేదా మీదేదైనా కష్టమైన వర్క్ ఏదైనా ఉంటే ఆ వర్క్ చేసి కూడా నేను మీకు సహాయపడవచ్చు. గివింగ్ 100 రూపీస్ ఆర్ డూయింగ్ యువర్ డిఫికల్ట్ వర్క్ ఆర్ సమ్ వర్క్, వాట్ ఎవర్ మే బి. సో బోత్ ఆర్ హెల్పింగ్ ఏ కదా. దిస్ అలా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్. సో kinetic internal energy is generally the sum of kinetic energy and potential energy. Already I told you about nuclear energy, rotational energy, vibrational energy. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అవన్నీ చాలా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. సో జనరల్గా ఒక సబ్స్టెన్స్కి ఎనర్జీ అనేది ఈ రెండింటి వల్ల వస్తుంది అనమాట. దెన్ దిస్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ మెయిన్ అండ్ వాల్యూమ్ అండ్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. పెట్రోల్, డీజిల్ అండ్ వాటర్, సో దే హ్యావ్ డిఫరెంట్ నేచర్స్. అని 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి, వాటి ఎనర్జీ ఒకే విధంగా ఉండదు. దే హ్యావ్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ దెమ్. దట్ ఈస్ ద నేచర్. ఓకే, దట్ వన్. అండ్ హియర్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ప్రెషర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్యూమ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ప్రెషర్ వస్తుంది. ప్రెషర్, వాల్యూమ్ అండ్ సేమ్ నేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ సబ్స్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాల్కులేషన్స్ లో మనకు డెల్టా యు is equal to QV that is equal to N CV dt, where N is the number of moles, CV is molar, SHC specific heat capacity, and delta T is the temperature, and delta H is equal to QP minus N, QP is equal to N CP dt anamata. So again number of moles, molar, specific heat capacity at constant pressure, and delta T is the difference in temperature.
సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అన్నమాట. ఎంథాల్పీ మెయిన్గా డిఫరెన్స్ ఏమంటే కెమిస్ట్రీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక కెమికల్ రియాక్షన్ కాన్స్టెంట్ వాల్యూమ్ మీన్స్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్లో రిలీజ్ అయిన ఎనర్జీను లేదా అబ్జార్బ్ అయిన ఎనర్జీను ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్లో ఐసోబారిక్ అంటే ఏమి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర రిలీజ్ అయినా లేదా అబ్జార్బ్ అయిన ఎనర్జీను ఏం ఇక్కడ రాస్తాం. సో ఐసోబారిక్ ప్రాసెస్. సో ఐసోబారిక్ ప్రాసెస్తో రిలీజ్ అయినా లేదా అబ్జార్బ్ అయిన హీట్ను ఏమంటారంటే ఎంథాల్పీ అంటారు. ఐసోకోరిక్ ప్రాసెస్లో అబ్జార్బ్ అయినా లేదా రిలీజ్ అయిన ఎనర్జీను ఏమంటారంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేసి అంటాం. ఇంకా సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి. ఏం చెప్పండి, ఇది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీనే, ఇది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీనే. డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్, డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. స్టేట్ ఫంక్షన్, ఇది కూడా స్టేట్ ఫంక్షన్, ఇది కూడా స్టేట్ ఫంక్షన్. అవునా, ఇట్లా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. మెయిన్ డిఫరెన్సెస్ ఇవన్నమాట. సో ఐ థింక్ యు మే హ్యావ్ క్లియర్ అబౌట్ దిస్, దట్ ఈస్ వాట్ ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఈ కంప్లీట్ వీడియో చూసి ఇంకా ఎప్పుడు కానీ ఎంథాల్పీకు ఇంటర్నల్ ఎనర్జీకి మధ్య ఉండే ఆ కన్ఫ్యూజన్ను మీరు పక్కన పెట్టేసి వీటి మీద మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, తర్వాత ఐఐటి జేఈలో కానీ నీట్ ఎగ్జామినేషన్లో కానీ మనకు దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఇస్తుంటాడు. థర్మోడైనమిక్స్ అంటేనే ప్రాబ్లం రిలేటెడ్గా ఇస్తారు. కాబట్టి అవన్నీ మనకు క్లియర్ కావాలంటే ఈ కాన్సెప్ట్స్ చాలా ముఖ్యం. నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్పేసిన తర్వాత లాస్ట్లో ఒక 2-3 వీడియోలు ఏం చేస్తామంటే దట్ ఈజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. అవి తీసుకొని వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అవుతూ ఉండండి, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. సో ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.